అచ్చమ్మ గారి ఇల్లు, కాలజ్ఞానం రాసిన గుహ, అలాగే నవాబు గారి బంగ్లా గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే మనము నవాబు బంగ్లా దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాగంటి టెంపుల్ నుంచి 12 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. నవాబు బంగ్లాకి లోపలికి అయితే టికెట్ 20 రూపాయలు ఒక్కొక్కరికి. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఫస్ట్ అయితే నవాబు బంగ్లా గురించి తెలుసుకుందాం. గులాబ్ అలీ ఖాన్ నవాబు గారు ఈ బంగ్లాని కట్టడం అయితే జరిగింది. దీన్ని కట్టడం వెనుక అసలైన స్టోరీ అయితే ఉంది. 17-18 శతాబ్దంలో గుర్రపు పందాలు, ఎడ్ల పందాలు ఎక్కువ జరిగేవి. అప్పటి కాలంలో నవాబు గారికి గుర్రపు సవారీ అంటే చాలా ఇష్టం ఉండేది. గుర్రపు సవారీ కోసం అప్పుడు పందాలు అయితే జరిగేవి. గుర్రాల వేమారెడ్డి ఆయనతో గుర్రపు పందెం పెట్టుకుని అక్కడ గుర్రపు పందాలతో గెలిచి గుర్రాల వేమారెడ్డి కూతుర్ని ఈ బంగ్లాలో పెట్టాలనుకుంటాడు. అని అప్పటికి ఈ బంగ్లా కట్టలేదు. సో ఆ బంగ్లా కట్టి ఆమెను అక్కడ పెట్టాలనుకుంటాడు. అప్పుడు ఈ బంగ్లా కోసం ఒక్కరోజు 800 మందితో 5 సంవత్సరాల పాటు పని చేయించి ఈ బంగ్లాని అయితే కంప్లీట్ చేయించారు. కంప్లీట్ చేసిన బంగ్లాను 1782 సంవత్సరంలో ఓపెనింగ్ అయితే చేశారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చి కాలు మోపారనేసి చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఈ ఒక్క క్షేత్రం నుండి 14 క్షేత్రాలకు దారి ఉందంట. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన రవలకొండ కేవ్ ఇది. రవలకొండ కేవ్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడే ఫస్ట్ అయితే ఈ చెట్టుకి అయితే ముడుపులు అయితే కడుతూ ఉంటారు కోరికలు ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈ మర్రి చెట్టు కింద అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆవులను వదిలేసి కాలజ్ఞానం రాయడానికి అయితే గుహలోకి వెళ్ళేవాళ్ళు. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మొదటి పేరు వీరపయ్య స్వామి వారు, బ్రహ్మంగారు అని అంటారు. మనమైతే ఫస్ట్ హిస్టరీ అయితే తెలుసుకుందాం. అచ్చమ్మ గారి దగ్గర మన బ్రహ్మంగారు పనిచేసేవారు. ఆవులను తీసుకెళ్లి బనగానపల్లె దగ్గర ఉన్న రవలకొండ మీద ఆవులను కాసేవారు అన్నమాట. అలాగే ఆవులన్నింటినీ రౌండ్ సర్కిల్లో వేసి ఆ సర్కిల్లోనే అవి మేత మేసే విధంగా బ్రహ్మంగారు ఒక రౌండ్ సర్కిల్లో వేసి దాని తర్వాత ఒక గుహ తవ్వుకుని ఆ గుహ లోపల రావి చెట్టు కింద తాటి ఆకుల మీద తాళపత్ర గ్రంథాలను అయితే రాశారనమాట. అలాగే ఒకరోజు ఏం జరిగిందంటే చాలామంది అచ్చమ్మ గారికి కంప్లైంట్ అయితే చేశారనమాట. ఆవులు ఎక్కడ పడితే అక్కడ వదిలేశారని కంప్లైంట్ అయితే చేశారు. కంప్లైంట్ ఇచ్చేసరికి అచ్చమ్మ గారు సరే ఏం చేస్తున్నాడు ఈయన అని చూద్దామని అయితే రవలకొండ అయితే వస్తుందన్నమాట. అక్కడ వచ్చి గుహ చూశారు అచ్చమ్మ గారు. అలాగే గుహ లోపలికి నిదానంగా వెళ్ళి బ్రహ్మంగారు ఏం చేస్తున్నారైతే చూస్తుంది. బ్రహ్మంగారు విరాటపు స్వరూపుడై ఆమె కనిపించాడు అనమాట. అక్కడ కూర్చుని తలపత్ర గ్రంథాలను అయితే రాస్తుండేవారు అనమాట. అలాగే అదే గుహలో 14 క్షేత్రాలకు సొరంగ మార్గం ద్వారా దారులు ఉన్నాయంట. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాము మొత్తము. టికెట్స్ అతని దగ్గర ఉన్నాయి. టికెట్ బ్రో ఒక టికెట్ పెట్టుకోండి. టూ హ్యాండ్స్తో సపోర్ట్ తీసుకోండి. అసలు ఎట్లా కొంచెం దూరం వరకు వెళ్ళి మళ్ళీ మహానందికి దారి వెళ్దాం పదా వెళ్ళలేమా?
ఇది మెయిన్ రా చూడాల్సిందిరా. కోనేరు అక్కడనే కాలజ్ఞానం రాసిన స్థలం ఇది. ఇక్కడ ఓకే ఇక్కడ కోనేరు నేను స్నానం చేశాను అలా వెళ్ళారు వాళ్ళు అనమాట. ఓం నమః శివాయ. స్వామి వారు ఉపయోగించిన కొలను. శ్రీశైలానికి దారి. సీరియస్లీ కింద ఏంటది రెడ్గా? అచ్చా, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ ఇదే అనమాట. ఇక్కడే చాలా లోపలికైతే కూర్చుని అయితే బ్రహ్మం గారు అయితే కాలజ్ఞానం రాశారు. ఈయన బ్రహ్మం గారు మనకు కాలజ్ఞానం రాసిన వారు. సో ఇక్కడ రైట్ సైడ్ నుంచి అచ్చమ్మ గారు అయితే నిదానంగా వచ్చి చూశారు కదా గుహలో, ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ నిలబడింది అచ్చమ్మ గారు. సో ఇక్కడ నుండి అయితే మన బ్రహ్మం గారిని మొదటిసారిగా అయితే చూసింది అచ్చమ్మ గారు. ఈ లోపల ఉండే గుహలే అనమాట సొరంగ మార్గాలు, మొత్తం 14 క్షేత్రాలకు. సో శని ఆదివారాలు అయితే జనాలు అయితే చాలామంది అయితే వచ్చి విజిట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరో విగ్రహం చేసి పెట్టారు. అమ్మో, లీటర్ కారుతుంది. మొత్తం చెమటలతో నిండిపోయారు డార్లింగ్స్. పోదాం, జాగ్రత్త. అమ్మా, లోపల ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళైతే పక్క అయితే వెళ్ళొద్దండి. లోపల అలాగే గుహలు చూసి భయపడే వాళ్ళైతే అస్సలు అయితే వెళ్ళొద్దండి. చాలామంది లోపలికి వెళ్ళి భయపడి వెనక్కి వచ్చేస్తారు స్టార్టింగ్లోనే. సో మీరు అలాంటి తప్పు అయితే చేయొద్దండి.
నెక్స్ట్ వచ్చేసి మనము అచ్చమ్మమ్మ గారి హౌస్కి అయితే వచ్చాము. మనకి ఈ హౌస్ వచ్చేసి బనానపల్లిలోనే ఉంది. హౌస్ మాత్రం చాలా బాగుంది. అన్ని చిన్న చిన్న రూమ్స్ అయితే ఉన్నాయి. అచ్చమ్మమ్మ గారి ఇంటికి 400 ఏళ్ళ చరిత్ర అయితే ఉంది. స్వామివారు జీవ సమాధి అయ్యేటప్పుడు తను రాసిన తాళపత్ర గ్రంథాలను సిద్ధయ్య గారికి కొన్ని ఇచ్చారు. అవి ఇప్పటికీ సిద్ధయ్య గారి మఠంలో ఉన్నాయి. ఇంకొన్ని వచ్చేసి బ్రహ్మంగారి మఠంలో ఉన్నాయి. ఇంకొన్ని వచ్చేసి అచ్చమ్మమ్మ గారి ఇంట్లో పెరట్లో ఒక గుంతలో తవ్వి అందులో పెట్టి దానిపైన అయితే చింత చెట్టు అయితే నాటినారు బ్రహ్మంగారు. ఆ చింత చెట్టు వచ్చేసి చాలా పెద్దగా అయింది. దాన్ని అయితే మనం వీడియో అయితే తీసుకోలేదు. ఈ మొత్తం వీడియో అయితే చూడండి అచ్చమ్మమ్మ గారి ఇంట్లో ఎలా ఉందో. లోపల మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉంది ఇండ్లంతా. సో రవలకొండ వచ్చిన వాళ్ళు అయితే పక్కనే ఉంటుంది. అచ్చమ్మమ్మ గారి హౌస్ కూడా చూడండి. కాలజ్ఞానం రాసిన పత్రాలు అయితే ఆ చింత చెట్టు కింద అయితే ఉన్నాయి, పెద్ద చింత చెట్టు కింద. బ్రహ్మంగారు మళ్ళీ పుట్టి ఆ చింత చెట్టు కింద ఉన్న కాలజ్ఞానం పేపర్స్ని తీసినప్పుడు మన భూమి అయితే అంతమవుతుందని అక్కడున్న వాళ్ళైతే చెప్తున్నారు. మన వాళ్ళు ఎవరైనా ఈ ప్లేసెస్ అన్నీ చూసి ఉంటే కామెంట్ చేయండి. సో మన వీడియోని అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాము. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.